ఏమొచ్చినాయి అంటే ముందుగాల రిజర్వేషన్ల రాజకీయం. తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల చర్చలు ఊపందుకున్నాయి. అక్టోబర్ 8న హైకోర్టులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల రాజకీయం నిజంగా ఎవరికి కలిసి వస్తుంది? 69% రిజర్వేషన్లతో ఎన్నికలు సాధ్యమా? రాష్ట్రాల రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన శాస్త్రీయత ఉందా అనే అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్లతో ఎన్నికలు జరగడం అసాధ్యమన్న అభిప్రాయాలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఓవైపు గ్రౌండ్లో స్థానిక రాజకీయం జరుగుతుంటే పార్టీల అధిష్టానాలు జూబ్లీహిల్స్ బైపోల్పై ఫుల్ ఫోకస్ పెట్టాయి. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకం కానుంది. ఇప్పుడు ఇది కథ. ఇగో ఏమంటుండు మన నేను CEO కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ఈ వారంలో ఇప్పుడు దీని మీద ఎక్కువ చర్చ. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగానుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ కథ ఏ రకంగా అవుతుందో ఏమంటారు చూడు, ఊర్లల్లా ముందర నాగలు చక్కగా పోతే వెనక నాగలు కూడా చక్కగా వస్తాయి అన్నట్టుగా ఇప్పుడు కనుక జూబ్లీహిల్స్ ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణంలో జూబ్లీహిల్స్ ఎటు మొగ్గుతుంది, జూబ్లీహిల్స్ గడ్డపై ఏ జెండా ఎగురుతుందో ఇప్పుడు అటే ఈ శక్తులు ఇప్పుడు అటే కొట్లాడుతాయి అన్నమాట. అటే దారి పడతాయి, తోవ పడతాయి అన్నట్టు. అందుకనే ఇప్పుడు ఇదే కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన మళ్ళీ ఆర్థిక స్థిరత్వం తీసుకొస్తుందన్న ఆశలు బలపడ్డాయి. మరి ఎందుకంటే నారచంద్రయ్యకు మరి అక్కడ మోడీ శోభతాయ్, మరి చిన్నసన్న శోభత పెద్ద శోభతాయ్, మరి పశ్చే పరక చెడ్డ పడ్డ అన్ని గుంజుకొస్తందుకు. ఎందుకంటే మరి ఆయనే పెద్ద కుర్చీ మీద కూర్చుండంటే ఈయన కూడా ఒక కారణమే కదా. అందుకనే మరి నాకు ఎట్లా అయితే వస్తూనే ఉంటుంది వరద. సరే, ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలపై ANN CEO సీనియర్ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి అనాలిసిస్లో ఈ కథ తెలుస్తుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల భవిష్యత్తు తేల్చబోతుంది. ఎందుకంటే ఇది జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకం కానుంది అనేది మరి ఇక్కడ మనం అందరం గమనించుకోవాలి. మరి రాజకీయ పార్టీలు కూడా అందుకనే ఎట్లా ఎవరిని పెడితే బాగుంటుంది, ఏంది ఏం కథ అనే దాని మీద బాగా ఆలోచనలో మునిగి తేలుతున్నారు. ఇక చూడు.